హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇవాళ నేర్చుకోబోయే రెసిపీ పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని తీసుకోవాలి. అలాగే 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. 6 బ్రెడ్ స్లైసెస్కి 4 ఎగ్స్ను తీసుకోవాలి. ఎగ్స్ని ఒక బౌల్ తీసుకొని అందులో కొట్టి పోసుకోవాలి. తర్వాత దాన్ని బాగా కలపాలి. దానిలో రుచికి సరిపడినంత సాల్ట్, ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు వేసుకోవడం ద్వారా ఇంకెంతో రుచిగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం ద్వారా మనకు ఆమ్లెట్ అనేది చక్కగా వస్తుంది. స్టవ్ వెలిగించి ఒక బాండీని స్టవ్ పై ఉంచి అది వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అదంతటా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమంని దానిలో వేసుకోవాలి. చుట్టూ వచ్చేలాగా తిప్పుకోవాలి. అది 1 నిమిషం ఉడికిన తర్వాత దానిపైన 2 బ్రెడ్ ముక్కలను పెట్టుకోవాలి. అవి కొంచెం కాలిన తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. బాండీలో అయితే 2 బ్రెడ్ ముక్కలే పడుతున్నాయి కాబట్టి పెనం తీసుకుంటే ఒకేసారి 4 బ్రెడ్ ముక్కలను కాల్చుకోవచ్చు. మనకి ఈజీ అవుతుంది, త్వరగా అయిపోతుంది. కావున పెనం స్టవ్ పై ఉంచి అది వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఎగ్ మిశ్రమం దానిలో వేసుకొని చుట్టూ వచ్చేలాగా తిప్పుకోవాలి.
అది 1 నిమిషం ఉడికిన తర్వాత 4 బ్రెడ్ ముక్కలను దానిపై పెట్టుకోవాలి. ఎగ్ మిశ్రమంను బ్రెడ్ ముక్కల పైన కొంచెం కొంచెం వేసుకొని మొత్తం వచ్చేలాగా మిగిలిన ఎగ్ మిశ్రమం కూడా వేసుకోవాలి. అది కొంచెం కాలిన తర్వాత దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. అలా 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన యమ్మీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ మీ అందరి కోసం. చాలా టేస్టీగా ఉందండి. మరి మీరు ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాము. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.